హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో మనకి ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ అనేవి బేబీ మూమెంట్స్ అనేవి తెలియకపోతే ఏం చేస్తే మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలామందికి బేబీ మూమెంట్స్ అనేవి 6 మంత్స్ అయ్యేసరికి ఖచ్చితంగా తెలిసిపోతాయి. 6 మంత్స్ స్టార్టింగ్‌లో మీకి బేబీ మూమెంట్స్ అనేవి ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయినా, సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ అయినా తెలిసిపోతాయన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకటే బేబీ మూమెంట్స్ అనేవి మనకి రాలేదు, స్టార్టింగ్‌లో వచ్చాయి, తర్వాత రాకుండా ఆగిపోయాయి అన్నప్పుడు మనం ఏం చేస్తే మూమెంట్స్ వస్తాయి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వేడి వేడిగా ఏమన్నా తినడం, లేకపోతే తాగడం అనమాట. ఓకే. హాట్ వాటర్ పెట్టుకొని తాగడం, లేకపోతే వేడి వేడిగా అన్నం తినడం, వేడి వేడిగా మసాలా ఐటెమ్స్ తినకుండా ఉండాలి. మసాలా ఐటెమ్స్ కాదండి. ఇక్కడ మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే హాట్‌గా ఉండాలనమాట. కొంచెం చూస్తుంటేనే చాలా వేడి వేడిగా పొగలు పోతుంటాయి గదా! అలాంటివి హ్మ్. తీసుకోవడం వల్ల మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలిసిపోతాయి. అంతే కాకుండా మీరు ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉన్నా, అంటే ఎక్కువగా వాకింగ్ చేసినప్పుడు కూడా మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయండి. అలాగే ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. మీరు పడుకున్నప్పుడు మీ బేబీ అనేది రెస్ట్‌లో ఉంటుందనమాట. అప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. కొంతమందికి మార్నింగ్ తెలుస్తాయి, కొంతమందికి ఆఫ్టర్‌నూన్, కొంతమందికి నైట్ ఆ విధంగా తెలుస్తూ ఉంటాయండి. అవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఏ టైంలో మూమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఆ టైంలోనే మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉండాలి. ఓకేనా? మీకు ఇంకా ఎక్కువగా ఆకలైనప్పుడు కూడా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయండి. కానీ మీకు ఎక్కువగా ఆకలైనప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అనేది తీసుకోవాలి. బేబీకి కూడా ఆకలేస్తది కడుపులో. అందువల్ల మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. నెక్స్టు కషాయం అంటారు. కషాయం అంటే ధనియాలు జీలకర్ర ఈ విధంగా వాటర్‌లోకేసి బాగా కాంచుకొని ఆ వాటర్ తాగినా కూడా మీ బేబీ మూమెంట్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇంకా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు గూడా బేబీ మూమెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనము తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్ అనేది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అలాగే బేబీ మూమెంట్స్ అనేవి తెలియకుండా ఉంటే ఖచ్చితంగా మీరైతే ఇమ్మీడియేట్‌గా అంటే వితిన్ అవర్స్‌లో మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఆహ్, ఒక 1 అవర్‌కి ఖచ్చితంగా ఒక మూమెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధంగా లేదు అంటే మీరు మీ బిడ్డ ఆరోగ్యంగా లేదని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. నేను చెప్పాను కదా! హాట్ వాటర్ గానీ, లేకపోతే హాట్‌గా ఉండేది ఏదైనా తినడం గానీ, తాగడం గానీ, నెక్స్ట్ వాకింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కువ దిగడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మన బేబీ మూమెంట్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా బేబీ మూమెంట్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.